RTI Live News. Ask for right. నమస్తే ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. మండలంలోని కొలనూరు రైల్వే గేట్ వద్ద తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముందస్తుగా భోగి మంటలు పెట్టి ఉద్యమకారులందరూ ఆనందోత్సవం జరుపుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీ సమావేశంలో ఉద్యమకారుల కష్టాన్ని గుర్తించినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలైనా కూడా ఏ ఉద్యమకారునికి న్యాయం జరగలేదు. ప్రతి సభలో ఉద్యమకారులందరినీ గుర్తించి అన్ని సంక్షేమ పథకాలలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించి గౌరవం ఇవ్వాలని భోగి మంటల కాడ కోరుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. రైల్వే గేట్ కాడ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల పోరా ఆధ్వర్యంలో ఘనంగా భోగి మంటలు జరపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం 14 సంవత్సరాల పోరాటం చేయడం జరిగింది. 10 సంవత్సరాల అధికారం కోసం పనిచేయడం జరిగింది. ఏనాడు గత ప్రభుత్వం పట్టించుకున్న పాపన ఓలే కానీ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలం ప్రతి జూన్ 2 నాడు సన్మానం ఉంటుందని చెప్పినందుకు ఈ భోగి పండుగ సందర్భంగా, ముందస్తు భోగి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి పేరున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి గత జూన్ 2 నాడు మరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన ఉద్యమకారులకు అడుగడుగున అన్యాయం జరిగింది. కాబట్టి అన్ని సంక్షేమ పథకాలలో ప్రతి ఉద్యమకారునికి నేను అండగా పెద్దన్నగా ఉంటానని తెలియజేసినందుకు మరి 6 గ్యారెంటీలో భాగంగా మరి కేసు అయిన వాళ్ళు కేసు కాకుండా కేసులకంగా పనిచేసిన ఉద్యమకారులందరినీ గుర్తించాలని మరి పార్లమెంటు వైజ్గా సభలు సమావేశాలు పెట్టడం జరుగుతూ ఉంది. ఉద్యమకారులను నువ్వు ఆదుకున్నట్టయితే నీ ప్రభుత్వానికి, నీకు ఉద్యమకారులంతా అండగా ఉంటామని తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ.